బేబీకి ఎలా ఉందో చెప్పండి డాక్టర్. ఇది నీకొక్కదానికి చెప్పే విషయం కాదు పవిత్ర, అందరి సమక్షంలో చెప్పాలి. నర్స్, అందరినీ పిలు. మిమ్మల్ని అందరినీ డాక్టర్ గారు రమ్మంటున్నారు. సరే. గ్యారంటీగా డాక్టర్ నాకు శుభవార్త, వీళ్ళందరికీ చెడు వార్త చెప్తారు. పవిత్ర హెల్త్ కండిషన్ బాలేదని డాక్టర్ ఒక్క మాట చెప్తే చాలు, అడ్డం తిరిగి అబార్షన్ చేయించి పవిత్రని ముంబై తీసుకెళ్లొచ్చు. ప్లీజ్ డాక్టర్, బేబీ కండిషన్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. అందరినీ రానివ్వు పవిత్ర, చెప్తాను. నువ్వు టెన్షన్ తగ్గించుకొని కాస్త ప్రశాంతంగా ఉండు. పవిత్ర, ఏమైంది డాక్టర్? ఎందుకు అందరినీ రమ్మన్నారు? ఏమైనా ప్రాబ్లమా? అమ్మా పవిత్ర, నీ మనసులో ఏది పెట్టుకోకమ్మా. మావయ్యని నేనున్నానుగా, నేను చూసుకుంటాను. డాక్టర్ అసలు విషయం చెప్పండి. పవిత్ర కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు. గర్భసంచి వీక్ గా ఉండడం వల్ల బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమోనని టెన్షన్ పడ్డాను. అది పవిత్ర మీద ప్రెషర్ చూపిస్తుందేమోనని భయపడ్డాను. కానీ అంతా సెట్ అయిపోయింది, ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు. అమ్మయ్యా. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ అరవింద్. ఈ గుడ్ న్యూస్ వినడంతో రాత్రి నుంచి పడ్డ టెన్షన్ అంతా ఎగిరిపోయింది.